నాతో పాటు మరొక నలుగురు, మొత్తం ఐదుగురు యొక్క రథసప్తమి పూజా విధానాన్ని ఒకే వీడియోలో మీ అందరూ కూడా షేర్ చేయబోతున్నానండి. అదేనండి, ఇప్పటికే మీ అందరికి అర్థమై ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. కుటుంబం అంటేనే కలిసిమెలిసి ఉండడం. అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఈ రథసప్తమి పూజా విధానాన్ని మీ అందరికి షేర్ చేయబోతున్నానండి. చాలా అంటే చాలా విశేషం. నేను ఈ రోజున పూజ ఎలా చేసుకున్నాను, మీ అందరూ ఎలా చేసుకున్నారు కమెంట్ సెక్షన్ తెలియచేయండి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. అలాగే మా పిన్ని పూజా విధానం అండి. మా పిన్నితో పాటుగా మరొక ముగ్గురు, మొత్తం నలుగురం కలిసి పూజ ఎలా చేసుకున్న విషయాన్ని ఈరోజు వీడియోతో షేర్ చేయబోతున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ సూర్యభగవానుడి యొక్క రథసప్తమి పూజా విధానం పూజా పిక్స్ కనుక తీసినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నానండి. ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే పూజా పిక్స్ షేర్ చేయవచ్చు. తప్పకుండా కమ్యూనిటీ పోస్టులు అయితే షేర్ చేస్తాను. మీ అందరికీ ఎప్పుడు చెప్తున్నట్టుగానే మాది చిన్న పల్లెటూరు అండి. అలాగే చలి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ చల్లదనానికి ఏమో కానీ బాగా గొంతు అది కూడా పాడైందండి. అసలు ఎంతలాగా అంటే మీ అందరూ కూడా వాయిస్ కూడా చెప్పలేకపోతున్నాను, ఎక్కువగా వీడియోస్ కూడా అందించలేకపోతున్నాను. కనీసం పండుగ పర్వదినాలైనా సరే పేడకళ్ళప వేద్దామంటే ఆవులు కూడా మాయమైపోతున్నాయండి. ఎక్కడా కనిపించట్లేదు. పల్లెటూరైనా మాకే దొరకటం లేదనమాట. కాబట్టి ఇన్స్టెంట్ పేడ మిక్స్ అండి, అంటే పేడ పౌడరు. ఈ పేడ పౌడర్ని కూడా ఈ విధంగా నీళ్ళల్లో కలుపుకొని కళ్ళాపి జల్లుకోవాల్సి వస్తుంది. ఈ ప్యాకెట్లు ఎప్పుడూ అత్తయ్య గారు తీసుకువచ్చారండి, కానీ నేనైతే ఉపయోగించలేదు. నాకు ఎందుకో నచ్చదనమాట. ఎందుకంటే మాకు ఇలా రియల్గా దొరుకుతుంటుంది కదా ఆవు పేడది, ఎందుకు ఇంత పేడ పౌడర్ మిక్స్ చేసుకుని మరీ ఉపయోగించాలా అని. కానీ కెమికల్ అండి, పేడ పౌడర్ మిక్స్ కాదు, అది కెమికల్ అనమాట. వీటిని గిలకలు అంటారండి. మరి ఈ గిలకలు మీలో ఎంతమంది తెలిసిన విషయం కూడా కింద కమెంట్ సెక్షన్ తెలియచేయండి. నేనైతే ఫస్ట్ టైం కొన్నాను. మేము లాస్ట్ వీక్ చిన్న తిరుపతి వెళ్ళామండి, ద్వారకా తిరుమల. అక్కడైతే అమ్ముతున్నారనమాట. సరే సరదాగా కొన్నాను. చాలా తక్కువ రేటేనండి, 20 రూపాయలు ఒక్కొక్కటి. అయితే నేను 4 వేళ్లతో ఈ గీతలన్నీ గీయగలనండి, కానీ ఇంకెక్కువ బెజ్జాలు ఉండడం వలన గీతలు అనేవి చాలా సన్నగా లైన్గా పడుతున్నాయి. సరదాగా ఉంటుందిలేని అలా తీసుకున్నాను, కానీ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా పూజ గురించి చెప్పమంటే కొంచెం అనర్గళంగా చెప్పగలనేమో అనిపిస్తుందండి, కానీ ఇలా బ్లాగ్స్ రూపంలో మాట్లాడాలంటే మాత్రం తడపడుతూ మాటలు వెతుక్కోవాలేమో అన్నట్లుగా అనిపిస్తుంది. సరేనండి, ఎట్టకేలకి గిలకలతోటి నేను రథ ముగ్గు అయితే వేసేసాను. ఏదో శాస్త్రం ఉంది చూసారా, అలికి ముగ్గు పెడితే అన్నట్టుగా. తర్వాత సామెత మీ అందరికి అర్థమై ఉంటుంది. కోళ్ళు ఎలా తిరుగుతున్నాయో ఇలా ఉంటుందండి మాకు పరిస్థితి. ఇక ముందు రోజు సాయంత్రం వేళ ఇలా రథం ముగ్గులన్నీ వేసేసాను. ఇక మరుసటి రోజు ఉదయం చూడడానికైతే ముగ్గు కూడా కనపడదేమో అనుకున్నాను. ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంటుందండి, అందుకే అలా అన్నాను. ఉదయం లేచేసరికి అయితే మాత్రం ఇలా ఉందండి. వాకిలంతా కూడా ఎప్పుడు కూడా పూలతో నిండిపోయి ఉంటుంది. ఒక పక్కేమో మందార పువ్వులు, మరొక పక్కనేమో పసుపు రంగు పువ్వులు, ఇవన్నీ కూడా ఈ పచ్చ పువ్వులన్నీ కూడా పడుతూ ఉంటాయి. చాలా వరకు తీసేసానండి. ఇంకా ఎప్పుడైతే సరే ఒకసారి చూపిద్దాం, మీ అందరికన్నా షేర్ చేస్తున్నాను. రథసప్తమి అంటేనే పొద్దు నిలబడుతుంది అంటారు, అంటే ఎండలు ఎక్కువగా ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి అని అంటారనమాట. అయితే మీకు ఈ వీడియో నేను తీసేటప్పటికి 7 o'clock అవుతుందండి. పాప అప్పటికే కాలేజీకి వెళ్ళిపోయింది. నేనైతే 5 o'clockకే లేసాను. తలంట స్నానం అది చేసేసి శుభ్రంగా స్వామివారికి నమస్కరించుకొని ఆ తర్వాత ఇక పూజా కార్యక్రమాలు ఒక పక్క సదురుతూ మరో పక్క మా పాప కాలేజీకి తనకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి, మాది పల్లెటూరు అని చెప్పాను కదా, చక్కగా చుట్టూ పొలాలే ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎక్కువగా చిలకలు, ఆ తర్వాత పక్షులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. మనుషులు ఎక్కువగా కనపడరు. ఇక నేనైతే పూజకని సిద్ధం చేసుకున్నాను చెప్పాను కదా. ఆవు పాలతో పరమాన్నం వండడానికి అని చెప్పి నేను బొగ్గుల పొయ్యి అయితే పెడుతున్నానండి. ఎప్పుడు కూడా ఇటుకరాళ్లే పెడుతూ ఉంటాము, కానీ ఈసారి మాత్రం బొగ్గుల పొయ్యి మీద పెడదామని చెప్పి ఆవు పిడకలు అన్నీ తీసుకొచ్చానండి ముందు రోజే. ఇక ఇక్కడ కొంచెం పెట్టాను, చుట్టూ కొబ్బరి పెంకులు అవి పెట్టి బొగ్గుల పొయ్యి మీద ఈ విధంగా పరమాన్నం వండడానికి సిద్ధం చేశాను. స్వామివారు కనిపించే దగ్గర నమస్కరించుకొని తీసుకొచ్చి ఇక్కడైతే తులసమ్మ వారి దగ్గర పెట్టానండి. ఇత్తడి గిన్నెకి చక్క పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పోసి ఉంచాను. ఓ పక్క జిల్లేడు ఆకులకేమో బొట్లు పెడుతున్నాను. ఇక ఇంతలో బొగ్గులే చక్కగా రాసుకున్నాయండి. ఇక చక్కగా వెలుగుతుంది కూడా. ఎంతసేపు పట్టలేదండి పరమాన్నం వండడం అయితే మాత్రం. ఇక ఆవు పాలు పోసి పెట్టొచ్చాను. ఇక అత్తయ్య గారు స్నానం చేసి వచ్చారండి, అగ్గిం ఇస్తామన్నా అని చెప్పారనమాట సూర్యభగవానుడికి. అందుకని చెప్పి రాగి చెంబులో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసి ఒక ఎర్రటి పుష్పం పెట్టి అత్తయ్య గారికి కూడా ఇచ్చాను. ముందుగానే మామయ్య గారు, మా వారు, అలాగే మా పాప, నేను అందరం కూడా అర్ఘ్యం ఇచ్చామండి. ప్రతిదీ వీడియో తీయాలంటే అవదు కదండి, కాబట్టి అత్తయ్య గారు ఇలా స్వామివారికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు తీశానమాట. అయితే ఇప్పుడు సమయం వచ్చేసి 8 o'clock అవుతుందండి.
ఇక అత్తయ్య గారు అగ్గెం ఇచ్చిన తర్వాత అప్పటికే ఇంకా బొగ్గుల పొయ్యి మీద పెట్టినటువంటి ఆవు పాలైతే పొంగిపోతున్నాయి. చాలా మంచిదండి. ఆ విధంగా పాలనేది 3 సార్లు పొంగిన తర్వాత ముందుగానే బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలిపి ఉంచుకున్నాను. మాఘమాసం అంటేనే శుభకార్యాలకు నిలయం. కాబట్టి అత్తయ్య గారు, మామయ్య గారు కూడా ఈ రోజున ఫంక్షన్‌కి వెళ్తున్నారండి. అందుకని ఇంకొంచెం త్వరగా పూజ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకొక నలుగురు కూడా పూజ చేశారని చెప్పారు కదా! మరి వారి పూజా విధానం ఏదనుకుంటున్నారా? ఇదిగోండి. ఎంత చక్కగా ఉందో కదా! తులసమ్మవారు ఎంత గుబురుగా పెరిగారో నాకు చాలా బాగా నచ్చిందండి. చిక్కుడుకాయలతో రథం, చిక్కుడాకుల్లో ఆవు పాలతో పరమన్నం, అలాగే తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చక్కగా చేశారండి. చాలా బాగా చేశారండి. సరేనండి. ఆవు పాలలో పరమాన్నం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. ఇక పాలల్లో కొద్దిగా బియ్యం వేసి, అలాగే చెరుగ్గడతో కలిపి మూత పెట్టేసి, అలా స్లోగా నెమ్మదిగా గాలికి ఈ బొగ్గుల పొయ్యి మీద చక్కగా ఉడుకుతుంది. నేను చేసుకునే పూజా విధానంతో పాటుగా మా పిన్ని చేసుకునే పూజా విధానం కూడా షేర్ చేస్తున్నాను. ఇదిగోండి మా పిన్ని కూడా చక్కగా పొయ్యి పెట్టి ఆవు పాలనేది పొంగిస్తుందనమాట. ఆ సూర్యభగవానుడు ముందే చక్కగా తులసి కోట వద్ద పూజ అయితే చేస్తుంది. మీలో చాలామందికి మా పిన్ని తెలిసే ఉంటుంది కదండి. ఇదిగోండి మా పిన్ని కూడా చక్కగా చిక్కుడాకుల్లో పరమన్నం, అలాగే స్వామివారికి తాంబూలం, చిక్కుడుకాయలతో రథం, గోధుమలపై దీపారాధన, ఈ రథసప్తమి వేళ స్వామివారికి ఈ విధంగా అయితే పూజ చేసుకుంది. చూసారండి స్వామివారి చక్కగా గోధుమలపై దీపాలు ఎంత చక్కగా పెట్టిందో చాలా బాగా చేసుకుందండి. తూర్పు గుమ్మం అవడం వలన సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి ప్రసరించేలాగా ఆ సూర్యభగవానుడు ఇంట్లోకే దయచేస్తున్నారేమో అన్నట్లుగా అనిపిస్తుందండి. అంత చక్కగా కనిపిస్తున్నారు కదా సూర్యభగవానుడు. మీరు కూడా చక్కగా రథసప్తమి పూజను చేసుకుని ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే రథసప్తమి వేళ కనుక పూజ చేయడం కుదరినట్లయితే మాఘపు ఆదివారం వేళ రథసప్తమి పూజను చేయవచ్చు. 10 మందితో కూర్చొని వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు మాట్లాడుకునే కన్నా ఆ భగవంతుని పూజించటం వలన మనకు మనశ్శాంతి కూడా కలుగుతుందండి. కాబట్టి పూజ చేసేటప్పుడు స్వామివారి ముందు భక్తి శ్రద్ధలతో పూజించండి. తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. మా పిన్ని బాబాయ్ నాకు 2 తమ్ముళ్ళండి. వాళ్ళు కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని అందరూ కూడా బ్లెస్ చేయండి. మా పిన్ని చేసినటువంటి పూజా విధానం మీ అందరికి కూడా నచ్చిందా? నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మా పిన్ని కూడా వీడియోస్ చూస్తుందండి, కామెంట్స్ కూడా చదువుతుందనమాట. మీరు ఎవరైనా సరే మా పిన్ని గురించి కామెంట్ చేసేటప్పుడు చక్కగా ఒక పాజిటివ్గా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. మా పిన్ని అయితే చూసి చాలా సరదా పడిపోతుంది. ఇంకా అలాగే నేను చేసినట్టు పూజా విధానం నేను తులసమ్మవారి వద్దే పూజను చేస్తున్నానండి. మాకు కూడా తూర్పు గుమ్మాలు కాబట్టి సూర్యభగవాన్ నేరుగా ఇంట్లోకి వస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఇక నేను సపరేట్గా పూజా పెట్టిన ఏర్పాటు చేయకుండా తులసమ్మవారు ఎక్కడున్నారో అక్కడే పూజ చేసుకుంటున్నానండి. ముందు రోజు తులసి కోటను చక్కగా అలంకరణ చేసి ముగ్గులే వేసేసాను. ఇక ఇప్పుడైతే మాత్రం చిక్కుడుకాయల రథము, స్వామివారి ఫేసు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. మరో పక్కనైతే పరమాన్నం చక్కగా ఉడుకుతుంది. ఇంట్లో ఒక సూర్యభగవాన్ నమస్కరించుకుంటున్నాను. ముందుగా నిత్య దీపారాధన, ఆ తర్వాత తులసికోట వద్ద దీపం పెట్టాలి. ముందుగా నిత్య దీపారాధన చేసేసానండి. ఇక తర్వాత తులసికోట వద్ద దీపారాధన చేయాలి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే తులసికోట వద్ద పూజ చేయాలి. చూడండి ఇంకా తులసికోట వద్ద అయితే ఇంకా దీపం వెలిగించలేదు, కానీ పూజకు అన్నీ సిద్ధమైతే చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు సమయం వచ్చేసి 8:30 అవుతుందండి. కొద్దిగా ఆలస్యం అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా కొంచెం ముందుగానే పూజా కార్యక్రమాలన్నీ చేసుకుని ఉదయమే పూజ అది చేసుకుంటాను, కానీ ఈసారి మాత్రం కొద్దిగా ఆలస్యం అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా తులసికోట అక్కడ ఉంటుంది మాకు పై భాగంలో. కిందేమో ఇక్కడ నేను బొగ్గుల పొయ్యి అయితే పెట్టాను. పరమాన్నం చక్కగా ఉడికిపోయిందండి. నేను అటు ఇటు తిరిగి స్వామివారికి పూజ కోసాన్ని సిద్ధం చేసుకునే లోపు పరమాన్నం చక్కగా ఉడికిపోయింది. చల్లారిన తర్వాత ఈ నైవేద్యం స్వామివారికి నివేదన చేయాలి. వేడివేడిగా నైవేద్యం అనేది నివేదన చేయకూడదండి. ఎప్పుడు కూడా వేడివేడిగా నైవేద్యం అయితే నివేదన చేయకూడదు. చల్లారిన తర్వాతే భగవంతుడికి నివేదన చేయాలి. అందుకే పక్కన పెట్టుకున్నానండి. చల్లారేదాకా పక్కన పెట్టుకున్నాను. ఇక ఇంతలో స్వామివారికి ఫేసు, తాంబూలం, అలాగే తులసమ్మవారికి దీపం, తాంబూలం, అలాగే గోధుమలపై దీపారాధన ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మాది చిన్న పల్లెటూరు అని. పొలాల మధ్యన ఉంటుందండి మా ఇల్లు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బృందావనం అని చెప్పాలి. నాకు చాలా ఇష్టం అండి మా ఇల్లు అంటే. ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఒక లారీ సౌండ్ కానీ అంటే ఏదైనా బైక్ సౌండ్ కూడా వినపడదు. మొబైల్స్లో మీకు ఎప్పుడైనా వినిపించినట్లయితే మాత్రం కోడి కోతలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక పూజా కార్యక్రమం అయితే ముగించేశానండి. అంటే చక్కగా పూజా దీపం అన్నీ వెలిగించాను. ఆ తర్వాత సూర్య అష్టోత్తరం చదివాను. అంటే స్వామివారికి ఎర్రటి అక్షంతలతోటి అష్టోత్తరం చదివానండి. అలాగే రథసప్తమి వ్రత కథ కూడా ఉంటుందండి. నా దగ్గర పూజా పుస్తకం ఉంది. వ్రత కథ చదువుకుని అక్షంతలు స్వామివారి ముందు ఉంచి తర్వాత నమస్కరించుకుని అక్షంతలు వేసుకున్నాను. ఇక కొబ్బరికాయ కొట్టి మంగళహారతులు ఇచ్చాను.
7 చిక్కుడాకుల పైన పరమాన్నం పెట్టి స్వామివారికి నివేదన చేశాను. ఇక ఇంతలో పూజా కార్యక్రమం అయితే చేశానండి. అయితే లోపల ఒకటే పిచ్చుకల సౌండ్ వినపడుతుందనమాట. ఏంటని చెప్పి లోనికి వెళ్ళాను. ఒక పిచ్చుక ఫ్యాన్ చుట్టూ ఒకటే తిరుగుతుందండి. ఏంటా అనుకుంటే నోట్లో ఎక్కడైనా గూడు పెడదామని చెప్పి ఒక గడ్డి పరక ఒకటి తీసుకుని తిరుగుతుందనమాట. సరే నన్ను చూసి కొంచెం భయపడి బయటికి వెళ్ళిపోయింది. కానీ తర్వాత మళ్ళీ లోనికి వచ్చిందండి. సరేనండి, మన కుటుంబ సభ్యుల్లో మరొకరు పూజా విధానం ఎంత చక్కగా చేసుకున్నారు. 7 జిల్లేడాకులు ఆ పైన గోధుమలు పోసి చక్క దీపారాధన చేశారు. ఆవు పాలతో పరమన్నం, ఆ తర్వాత స్వామివారికి చిక్కుడాకుల్లో రేగిపళ్ళు అలాగే పరమన్నాన్ని పెట్టి నివేదన చేశారు. దీపారాధన 7 చిక్కుడుకాయలతోటి రథం చేశారు. చక్కగా పూజ చేసుకున్నారండి. భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారండి. తులసమ్మ వారైతే ఎంతో గుబురుగా చక్కగా పెంచారు. ఆ తర్వాత స్వామివారి యొక్క పటాన్ని పెట్టి పూజను ఎంత చక్కగా చేసుకున్నారు. మీకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది పల్లెటూరు కదండి, కొద్దిగా ఎక్కువగానే ప్లేస్ అది ఉంటుంది. అందుకని మామయ్య గారు వంగ మొక్కలు అవి వేశారండి. చక్కగా వంకాయలు అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. ఈ వంగనారు వచ్చేసి మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళాం కదా, అక్కడ తీసుకువచ్చామండి. చాలా బాగున్నాయి అనమాట. 50 రూపాయలని నారు. కానీ ఇప్పుడైతే మేము ఇప్పుడు వరకు 2 కేజీల వంకాయలు అయితే కోసాము. ఆదివారం వేళ వంకాయలు అవి మా పాప కోస్తుంది. ఎటువంటి ఎరువులు కూడా వేయకుండా సహజంగా పండినటువంటి వంకాయలు అనమాట. ఇందులో తెల్ల వంగనారు కూడా ఉంది. అంటే తెల్ల వంకాయలు కూడా కాస్తున్నాయి. చెట్టుకు పండినటువంటి వంకాయలు కనుక ఈ విధంగా చక్కగా కూర వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందనండి. మీలో ఎంతమంది ఈ విధంగా ఇష్టపడతారన్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇంట్లో నేను పూజ చేసుకున్న తర్వాత మా వదిన నన్ను తాంబూలాన్ని పిలిచిందండి. ఇక ఇంట్లో పూజా కార్యక్రమం ముగించుకొని అప్పుడు తాంబూలానికి వెళ్ళాను. మా వదిన వాళ్ళ ఇంట్లో చేసుకున్న పూజా విధానం అందరూ షేర్ చేస్తున్నానండి. చూడండి, స్వామివారికి కూడా చక్కగా దీపారాధన చేసింది. అలాగే చిక్కుడుకాయల తరాతం, చెరుగ్గడ కూడా పెట్టింది. అలాగే 7 చిక్కుడుకాయల తరాతము. ఇంకా స్వామివారి దగ్గరే ఆవు పాలతో పరమాన్నం వండడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇక ఇటుకరాళ్ళు పెట్టి పుల్లలు పెట్టి చక్కగా వండుతున్నారండి. ఇలా సిమ్ములోనే వండాలన్నమాట. కొంచెం ఎక్కువ పెద్ద పుల్లలు పెట్టామనుకోండి మాడిపోతుంది. ముందుగానే బెల్లం తరిగేసి యాలక్కాయ పొడి అలాగే ఆవు నెయ్యి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఓ పక్క నేను స్వామివారికి పూజ, మరోపక్క మా కోసం అని చెప్పి ఎదురు చూస్తుందనమాట, తాంబూలం ఇద్దామని చెప్పి. మరోపక్క సూర్యభగవాన్ యొక్క పాటలు. ఇక ఇంతలో మేము అందరం వచ్చేసామండి. అయితే ముగ్గురు తాంబూలం ఇచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మా పిన్ని కూడా వచ్చాము పూజ అనంతరము. ఇక స్వామివారి ముందు అక్షంతలు వేసి నమస్కరించుకున్నాము. ఎర్రటి అక్షంతలు కూడా తయారు చేసిందండి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే చక్కగా ఇలా తెలుసుకొని పూజ చేసుకోవటం వలన స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది. ఇక మా పిన్నికి నాకు బొట్టు పెట్టి చక్కగా అక్షంతలు ఇచ్చి ఆ తర్వాత తాంబూలం అది ఇచ్చిందనమాట. మా వదిన కూడా మీరు చూసే ఉంటారండి. నేను దీపావళి పూజలు కానీ అన్ని ప్రతిదానికి కూడా తాంబూలానికి వెళ్తూ ఉంటాను. చాలా బాగా చక్కగా చేసుకుంటుంది పూజలు అవి కూడా. ఇలా ఈ విధంగా మా ఇంట జరిగినటువంటి రథసప్తమి పండుగ అలాగే మన సబ్స్క్రైబర్ చేసుకున్న పూజా విధానాలన్నీ కూడా షేర్ చేశాను కదా. మీ అందరికి కూడా చిన్న వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.